బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈశ్వర్చారి అంత్యక్రియలకు వెళ్లకుండా పోలీసులు మల్లన్నను అడ్డుకున్నారు. ఫిర్జాదిగూడ చెన్నారెడ్డి ఎంక్లేవ్ లోని మల్లన్న ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మల్లన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు సాయి అనే యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సాయి ఈశ్వర్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పేసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ఈశ్వర్ శుక్రవారం తుది శ్వాస విడిచాడు. నేడు సాయి అంత్యక్రియలు జరగనున్నాయి. చేయాలంటూ బీసీ సంఘాలు గాంధీ ఆసుపత్రి వద్ద శుక్రవారం ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తో పాటు బీసీ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్య అని, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలే ఈ హత్యకు బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. తీన్మార్ మల్లన్నతో పాటు శ్రీనివాస్ గౌడ్ తదితరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వదిలేశారు. అరే నేను నాకు ఆఫీస్ ఉంది. పోవాలి. నేను వర్క్ చేసుకోను. లేదంటే ఆఫీస్‌కి అడుక్కోండి. ఆఫీసర్ ఇన్‌స్ట్రక్షన్స్ అండి. ఆ! ఆఫీసర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాదు నాది నా పని నేను నాకు ఇప్పుడు గ్రీవెన్స్ ఉంటది పబ్లిక్‌ది. నేను పోవాలి కదా! ఇప్పుడు ఆ కార్యక్రమం ఉంటది. మధ్యాహ్నం ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నావు?